లోకేష్ ఉద్దేశం మంచిదే, కానీ వాస్తవంలో సమస్యలు ఎదురవుతాయి. అది వాళ్ళ నాన్నకి తెలుసు, పోలీసులకి తెలుసు. కూర్చొని ఒకసారి మాట్లాడి సొల్యూషన్ ఇవ్వడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఆయన పరదాలు తీసేయమన్నారు, తీసేశారు, గుడ్. కానీ జనం అందరి మీదకి వస్తే రాణిస్తారా? అక్కడ బ్యారికేడ్లు పెడుతుంటారు కదా. ఇదివరకు ఆ బ్యారికేడ్కి పరదా కట్టారు, అంతే తేడా. ఎందుకంటే కలరింగ్ కనబడడం కోసం అని చెప్పి అది కాస్త పరదా కిందకు వచ్చింది. ఇప్పుడు బ్యారికేడ్లు కట్టకుండా ఏమైనా ఆపుతున్నారా? మీదకి ఎగబడేలా అనుమతిస్తారా? సెక్యూరిటీ ఉన్నటువంటిప్పుడు పోలీసులకి థ్రెట్ అవుతుంది, అప్పుడు సెక్యూరిటీ థ్రెట్ అవుతుంది. అది నెంబర్ 1 పాయింట్. రెండవది, చంద్రబాబు గారే స్వయంగా ట్రాఫిక్ని ఆపద్దన్నారు. ఆపకుండా ఏమన్నా ఆగారా? నేను అందరినీ వదిలేశారా? మన వెనకాల వాహనాలు వచ్చినాయా? ఇవన్నీ మాటలు వినడానికి బాగుంటాయి, చేతల్లో అసాధ్యమైనట్టు. రెండవది, హౌస్ అరెస్టులు చేయొద్దు అన్న దాని మీదన లాస్ట్ ట్రిప్ సిపిఎం వాళ్ళు అడగడం, వెంటనే లోకేష్ గారు దాన్ని క్షమాపణ చెప్పడం, అదంతా జరిగింది. బట్ నిన్న గుడివాడలో మళ్ళీ జరిగింది.